పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎన్నోసార్లు నీ ప్రేమను మేము నిర్లక్ష్యం చేశాం, నీ క్షమను మేము ఆసరాగా తీసుకున్నాం. సిలువలో మీరు కార్చిన రక్తాన్ని నాయన మేము నవ్వుల పాలు చేశాం, మమ్మల్ని క్షమించండి. ఎందరైతే ఈరోజు తమ జీవితాన్ని దిద్దుకుంటున్నారో, తమలో ఉన్న ప్రతి అపవిత్రమైన కార్యాన్ని, కలాపాన్ని ప్రభువా ఈ సమయంలో కన్నీటితో ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారందరినీ క్షమించు నాయనా. నువ్వు మాటిచ్చావు కదా, నేను క్షమిస్తాను, నేను కనికరిస్తాను, చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్టుగా నేను వారికి తోడుగా ఉంటాను, ఫలింప చేస్తాను, విస్తరింప చేస్తాను, విశాలపరుస్తాను అన్నావుగా నాయన. ఎందరైతే ఈరోజు తమ జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నారో, తిరిగి వచ్చేస్తున్నారో, వారిని అంగీకరించి వారిని పరిశుద్ధపరిచి ఇక మీదట నీ బిడ్డలుగా జీవించే కృపను అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరుచుకొని సాక్షులుగా నిలబెట్టుకోమని కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.